హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకుందామండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఒక ఎత్తైన కొండపైన ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఇది మన తెలంగాణలోనే ఉంది. తెలంగాణలో ఇది ఒక ఫేమస్ టెంపుల్ అండి. యాదగిరిగుట్టకు సంబంధించిన ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీకి మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంలో కనిపించమని యాదర్శి కూరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అని యాదర్శి మహర్షిని అడుగుతాడు. అప్పుడు యాదర్శి మహర్షి శాంతామూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్ళకి స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మళ్ళీ తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండభేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరలో ఉంది అని అక్కడ ప్రజలు చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉంటాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేకాక ఇప్పటికీ రోజు రాత్రుల్లో ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారు అని అంటున్నారు. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం ఉంటాయి. మెట్ల మార్గాన వెళ్తే ఆ దారిలో శివాలయం కనపడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభుగా వెలిశాడు. లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభుగానే వెలిశాడు. ఇంకో విశేషం ఏంటి అంటే ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ఒకటి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండ్ ఇంకొకటి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే వెలిసింది. తరువాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గుర్రం మీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా కూడా ఉంటాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు వెళ్లుదారిలో ఆంజనేయ స్వామి వారు మరొక ఆలయం కూడా ఉందండి. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంటుందండి. ఆ జలముతోనే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారు. మనము అక్కడ ఉండడానికి సత్రాలు కూడా ఉంటాయండి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, అది ఎక్కడంటే టోల్గేట్ దగ్గర ఉంటుందండి. సెకండ్ వన్ శ్రీ అఖిల భారత పద్మశాలి అన్నదాన సత్రం సంఘం ఉంటుందండి. అది పాత గుట్ట రోడ్లో ఉంటుందండి. టైమింగ్స్ వచ్చేసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4:30 గంటలకు తిరువారాధన, 5 గంటలకు బాలభోగం, 5:30 గంటలకు గర్భాలయంలో మూలవర్యులకు నీజాభిషేకం, ఉదయం 6:15 గంటలకు తులసి అర్చన, 7 గంటల నుండి ఉభయ దర్శనాలు మొదలవుతాయి. 8:30 గంటలకు నిత్య కళ్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు నివేదన, సాయంత్రం 5 గంటలకు నిత్యాలంకరణ, తిరువిధి సేవ, రాత్రి 7 గంటలకు ఆరాధన, 7:30 గంటలకు తులసి కుంకుమార్చనలు, ఆంజనేయ స్వామి వారికి కూడా సహస్రనామార్చనలు, 9 గంటలకు ఆరగింపు, 9:45 గంటలకు శయనోత్సవం జరుగుతాయి. కొండపైన గల శ్రీ
పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5 గంటల వీడియో నుంచి మీకు రాత్రి నచ్చినట్లయితే 8 లైక్, వరకు షేర్ అండ్ కూడా సబ్స్క్రైబ్ మై పూజలు యూట్యూబ్ ఛానల్. టాటా, కొనసాగుతాయి. బాయ్ బాయ్.